తనకి మతి భ్రమించిందని ఈనాడు రామోజీరావు తనకు తానే నిరూపించుకుంటున్నారు. తాజాగా ఈనాడులో ప్రచురితమైన ఓ వార్త ఆ విషయాన్ని మరింతగా రుజువు చేస్తుంది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది, ఏం తెచ్చిందనే వాస్తవం తెలుసుకోకుండా ఊహాజనితమైన కథనాన్ని ఈనాడులో ప్రచురించారు. వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి వెళ్లి అలాగే బయటికి వచ్చిందని భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాలేదని ఆ వార్తా కథనం సారాంశం. సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఈటీవీ ప్రతినిధి మకాం వేసి ఆ వాహనం ఫోటో, వీడియో కూడా తీశాడు. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అనుమతి లేకుండా ఆ ఫోటోను, వీడియోను వాడుకొని తప్పుడు వార్తా కథనం రాశారు. ఈ వ్యవహారాలు చూస్తే మిస్సమ్మ సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో ప్రైవేట్ డిటెక్టివ్ నంటూ నవ్వుల చల్లు కురిపించిన అక్కినే నాగేశ్వరరావు పోషించిన పాత్ర ఏకే రాజు అంతకన్నా లాజిక్గానే ఆలోచిస్తాడు. ఆ పాటి ఇంగితం కూడా రామోజీరావు భజన బృందానికి లేదని అర్థమవుతుంది. ఆ వార్తా కథనాన్ని పట్టుకొని టీడీపీ రాజకీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుని నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటైనర్ సంగతేంటని ఆయన ప్రశ్నించారు. మిస్సమ్మ సినిమాలో రాజు పక్కన తిరిగి ప్రతి విషయాన్ని నోట్ చేసుకునే బాలకృష్ణ పోషించిన గోవింద పాత్రను ఆయన తలపించారు. ఆ సినిమాలో గోవిందది మట్టి బుర్రాన్ని దర్శకుడు చెప్పకనే చెప్పారు. నారా లోకేష్ ఇది అంతకు మించిన మట్టి బుర్రాన్ని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఏపీ 16Z0363 నెంబర్ గల వాహనంపై పోలీసుల స్టిక్కర్ ఉంది. బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు దారిలో ఆహారాన్ని తయారు చేసుకునే ప్యాంట్రీ వాహనం అది. బుధవారం నుంచి తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఆ ప్యాంట్రీ వాహనం వంట సామాన్లను తీసుకువచ్చింది. బుధవారం ఉదయం ఆ వాహనం ఆళ్లగడ్డకు చేరుకుంది. అదేమిటో కూడా తెలుసుకోకుండా ఈనాడు వార్తా కథనాన్ని ప్రచురించడం, దాన్ని ఆసరా చేసుకున్న నారా లోకేష్ దిక్కుమాలని ప్రశ్న ఒకటి వేయటం విచిత్రాల్లోకెల్లా విచిత్రం.